షాలోమ్, అందరికీ వందనాలు. మరొకసారి మిమ్మల్ని కలవటానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ఈరోజు మన వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 8:18. నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలని మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యం కలుగజేయవాడు నా దేవుడు అని వాక్యం సెలవిస్తుంది, అనగా యేసు ప్రభు. మై ఫ్రెండ్స్, ఒక విషయాన్ని గమనిద్దాం. యేసు లేకుండా ఈ సృష్టిలో ఏది కూడా సృజించబడలేదు. మన కనుల కనబడుతున్నటువంటి ప్రతి ఒక్క వస్తువు, అలాగే జంతువులు, అలాగే మనుషులు, సమస్తమును యేసును బట్టి, యేసు ద్వారా, యేసు నిమిత్తము కలిగను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీన్ని ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో, తమ హృదయమందు మరి భద్రపరుచుకుంటారో వారిలో దేవుని యొక్క వాగ్దానము, అనగా దేవుడు ఇక్కడ చెప్పినట్టుగా తన పితరులతో చేసినటువంటి ఆ ప్రమాణం ఏదైతే ఉందో, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో, ఆ ప్రమాణం మేరకు, ఆ నిబంధన మేరకు మన పట్ల ఆ దైవ దీవెనలు మనల్ని ఆవరిస్తాయట, మనల్ని ఆశీర్వాదం వైపు నడిపిస్తాయట, మనం దీవించబడటకు కారణమవుతాయట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను దీవిస్తున్నాడని, ఆయన నిన్ను దీవిస్తాడని, ఆయన నిన్ను బలపరిచి గొప్ప వ్యక్తిగా చేస్తాడని నువ్వు నమ్మితే నువ్వు ధన్యుడు. నెంబర్ 2, మనకు కావలసినటువంటి ప్రతి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మనం ప్రార్థన చేస్తే. అలాగే మనకు కావలసినటువంటి సామర్థ్యాన్ని మనం ఉద్యోగం చేయడానికి కానివ్వండి, వ్యాపారం చేయడానికి కానివ్వండి, మంచి గృహం కట్టుకోవడానికి కానివ్వండి, లేదా ఒక మంచి ఆస్తిని సంపాదించుకోవడానికి కానివ్వండి, అలాగే నీ భార్య బిడ్డలతో మంచిగా సుఖ సంతోషములతో ఆనందంగా ఉండటానికి కానివ్వండి, ప్రతి ఈవి, పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఈవిని దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఆయన సామర్థ్యాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనకు అనుగ్రహిస్తారు. ఈ వాస్తవాన్ని ఎవరైతే గ్రహించి ప్రభుతో అన్యోన్య సహవాసం చేస్తారో, ప్రభువు పైన ఆధారపడతారో వారిని దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, కలిగిన వానికి ఇంకా ఇస్తాను, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీయేస్తాను. అంటే నా సామర్థ్యాన్ని గుర్తించక, నా కృపను గుర్తించక, నన్ను పక్కన పెట్టి, నా వాక్యాన్ని పక్కన పెట్టి, నేనే దేవుడినని, రక్షకుడని, నా ద్వారానే ఇవన్నీ మీకు కలుగుతున్నాయి అనే విశ్వాసాన్ని ఎవరైతే కోల్పోతారో వారిలో నుంచి ఆశీర్వాదం తొలగిపోతుందని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ తొలగిపోవడం గల కారణం, ముఖ్య కారణాలు, మూల కారణం ఒకే ఒకటి ఉంటుంది. అదేంటి అనంటే అహంకారం. నెబుకద్నెజరు రాజు బహుగా దీవించబడ్డాడు. అతను యూదుల వ్యక్తి కాదు, ఇజ్రాయిల్లో జన్మించిన వ్యక్తి కాదు, కానీ అన్యుడు. కానీ దేవుడు అతను దీవించాడు. ఎందుకనంటే లోకము యెహోవా జ్ఞానము చేత నింపబడి ఉంటుందని బైబిల్ చెప్తుంది. నీ యందు అన్యజనులందరూ దీవించబడతారని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు నెబుకద్నెజరును కూడా దేవుడు దీవించాడు, హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రాజ్యాన్ని పరిపాలించేటువంటి గొప్ప వ్యక్తిగా నెబుకద్నెజరుని దేవుడు దీవించాడు, లేవనెత్తుకున్నాడు. అయితే ఒకానొక రోజున నెబుకద్నెజరు అనుకున్నాడు, ఇదంతా నా వల్లనే కలిగింది, నా జ్ఞానం వల్లే కలిగింది, నా సామర్థ్యం వల్ల, తెలివితేటల వల్లే నేను ఇలా తయారయ్యాను, ఇంత గొప్ప వ్యక్తిని అయ్యానని తన ఊహలలో, తన తలంపుల్లో ఆలోచించడం మొదలుపెట్టాడు. అపవాదికి చోటు ఇవ్వడం మొదలుపెట్టాడు. తద్వారా నేల మట్టుకు దేవుడు అతను తోసివేశాడు. సేమ్ లూసిఫర్ కూడా, లూసిఫర్కి దేవుడికి మంచి జ్ఞానము, అందము, అలాగే శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. అయితే దాన్ని పక్కన పెట్టి దేవుని స్థానాన్ని కోరుకున్నాడు. అలాగే గర్వముతో ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దేవుని కంటే నేను గొప్పవాడు అనుకున్నాడు. ఇలా చేయటం వల్ల తను నేల మట్టుకు తోయబడ్డాడు, పరలోక రాజ్యం నుంచి తోయబడ్డాడు. మై ఫ్రెండ్స్, ఒక వాస్తవాన్ని గ్రహిద్దాం. నీకు ఇచ్చే ప్రతి ఏవి, నీకు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం, నీకు ఇచ్చే ప్రతి అందము, నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యము, నీకు ఇచ్చినటువంటి పర్సనాలిటీ, నీకు ఇచ్చినటువంటి జాబ్, వ్యాపారము, ఏదైనా కావచ్చు, అది యేసు వలన కలిగిందని, దేవుని వల్ల కలిగిందని, ఆయన సామర్థ్యం వల్ల కలిగిందని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో నీ జీవిత దినంలో ఎప్పుడూ కూడా నీకు కరువు కానీ, లేదా నీకు ఎలాంటి శ్రమ కానీ, ఎలాంటి ఒత్తిడి కానీ, ఎలాంటి ఆర్థిక పతనం కానీ ఉండదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకవేళ ఎలాంటి విశ్వాసం కనుక నువ్వు నేర్చుకుని ప్రార్థించి నమ్మకంగా, కృతజ్ఞత కలిగి, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే నేను దీవించిన దేవుళ్ళలో నువ్వు దేవునికి కృతజ్ఞతగా, ఆయన కృపను గ్రహించి ఆయన మహిమపరిచే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడిని ఇంకా అభివృద్ధి చెందిస్తాడు. ఎందుకనంటే
మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిర్ణయించుట దైవ చిత్తమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాస్తవాన్ని గ్రహిద్దాం. యేసు ప్రభు అంటే కేవలం రక్షణ పొందటము, బాప్తీసం తీసుకోవడం, తెల్లబట్టలు వేసుకోవడం, లేదా దీనంగా మొహం పెట్టడం ఇవి కాదు. ఇవి మాత్రమే కాదు. ఇవి కాదు అనటం కన్నా ఇవి మాత్రమే కాదు. కానీ ఎందుకంటే గొప్ప కృప ఆయనలో ఉంది. శాంతి, సమాధానం, ఆరోగ్యం, సమృద్ధి, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధతను కలిగి జీవించటము, నీతిగా యథార్థంగా జీవించటము, దేవుని రాజ్యాన్ని లోకంలో మన ద్వారా దేవుడు కట్టి ఆయన రాకడలో మనందరినీ కూడా సిద్ధపరిచి మనల్ని లేవనెత్తుకోవాలని తండ్రి యొక్క చిత్తం. కాబట్టి ప్రభువుని గుర్తిద్దాం, ప్రభు సామర్థ్యాన్ని గుర్తిద్దాం, ప్రభు శక్తిని గుర్తిద్దాం. దినదినము అభివృద్ధి చెందుతూ దావీదు వలె గొప్పవాళ్ళు అవుదాం. దావీదుని మనం ఒకసారి గమనించినట్లయితే పెంట కుప్పల మీద ఉన్న దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. దానివల్ల కారణము నన్ను దీవించేది దేవుడని, నన్ను ఆశీర్వించే దేవుడని, నన్ను ఎన్నటెన్నటికీ దీవించేది దేవుడు మాత్రమే అని, ఆయన ద్వారానే నేను గొప్పవాడిని అవుతానని దావీదు దృఢంగా నమ్మాడు. అందుకే అతని సింహాసనము స్థిరముగా ఈ రోజు వరకు స్థిరపడి యేసు ప్రభు ఆ సింహాసనం పైన మనందరినీ పరిపాలన చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి కృప మనమందరం పొందుకొని ప్రభు ప్రేరేపిస్తున్నారు. కాబట్టి ప్రభు సామర్థ్యానికి, ప్రభు వాక్యానికి, ప్రభు యొక్క వాగ్దానానికి, ప్రభు యొక్క కృపకి మనం చోటు ఇద్దాం. అహంకారము, అవిశ్వాసము, అపనమ్మకము ఇలాంటివన్నీ కూడా ఈ ఈవిల్ స్పిరిట్స్, ఆ స్పిరిట్స్ని పక్కన పెడదాం. వాటిని బంధిద్దాం యేసు నామములో. వాటి ఆలోచనలు కూల్చివేద్దాం, వాటి దుర్గములు కూల్చివేద్దాం. దేవుని ఆత్మకి, దేవుని కృపకి చోటిచ్చి దినదినము అభివృద్ధి చెంది గొప్పవాళ్ళ ఈ ప్రభువుని మహింపరిచి యథార్థంగా ప్రభు కోసం జీవిద్దాం. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. తండ్రి, ఈ వాక్యాన్ని విన్నా మా ప్రియులందరినీ దీవించండి, సామర్థ్యం దయచేయండి. గొప్పవాళ్ళు మేము అవ్వాలి, గొప్పగా నీ కృపను పొందుకోవాలి. దావీదు వలె అయ్యా మేము యథార్థంగా, నీతిగా, భక్తిగా, విశ్వాసంగా, పరిశుద్ధంగా, అంతేకాక ప్రభు గొప్పవారు అగుటకు సామర్థ్యం మాకు దయచేయమని, జాబ్స్ లేని వారికి జాబ్స్, వ్యాపారం లేని వాళ్ళకి వ్యాపారము, అయ్యా గర్భఫలం లేని వారికి గర్భఫలం, అలాగే ఆర్థిక అవసరతలు దయచేయమని, అప్పుల నుంచి విడిపించు, మానసిక ఒత్తుల నుంచి విడిపించి, గొప్ప క్రియలు మా అందరి పట్ల మీరు చేయమని, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మరి ఈ వాక్యం ద్వారా మీ అందరూ బలపడ్డారని నమ్ముతున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు ఇంకా కృపను పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం ఇంకొకసారి మరొక వాక్యంతో. అంతవరకు సెలవు. ప్రభు మిమ్మల్ని భద్రపరిచి ఆయన సామర్థ్యం మీకు ఇచ్చి మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.